కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ కార్యకర్తల్లో ఎటువంటి బానిసత్వపు భావజాలాన్ని నింపుతూ ఉన్నారు అనే దానికి తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఒక ఉదాహరణే ప్రధాన కారణంగా తీసుకోవచ్చు. అదేమిటంటే కర్ణాటకలో రీసెంట్‌గా సీఎంగా అయిన డీకే శివకుమార్‌కు ఒకరు యాపిల్ పళ్ళతో గజమాలతో సత్కరించారు. ఆ యాపిల్ పళ్ళను డీకే శివకుమార్ కొద్దిగా కొరికి కార్యకర్తలపై విసిరివేయడం స్టార్ట్ చేశాడు. దీంతో ఆ కార్యకర్తలు శివకుమార్ కొరికిన యాపిల్ కాబట్టి దాన్ని మనం అందుకోవాలి అనే విధంగా ఎగబడడం స్టార్ట్ చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ పార్టీ అగ్రనాయకులు తమ కార్యకర్తల్లో ఎంతటి బానిసత్వాన్ని నింపుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి బీజేపీ తరపున లేకపోతే సంఘ్ పరివార్ తరపున పనిచేసే కార్యకర్తలు ఇటువంటి బానిసత్వపు భావజాలానికి అస్సలు లొంగరు. వాళ్ళను ఈ విధంగా చేస్తే గనక అసలు పార్టీకి సైతం పని చేయరు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ కుటుంబ రాజకీయాలు తామే రాజులం అనే విధంగా ప్రవర్తిస్తోంది. ఈ భావజాలం వల్లనే ఆ పార్టీ కార్యకర్తలు సైతం ఇదే విధంగా బానిసత్వంలో బతుకుతూ ఉన్నారని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ రెండు పార్టీల కార్యకర్తలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.